వెల్కమ్ టు ద కాలేజ్ కోటర్స్ ఛానల్ గైస్. ఈ పర్టికులర్ వీడియోలో మనం ఈ రియల్ ఎస్టేట్ వెబ్సైట్ ని ఓన్లీ ప్రాంప్ట్ మాత్రమే ఇచ్చి క్రియేట్ అయితే చేయబోతున్నాం. అండ్ ఇక్కడ మనకి ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో వాటి మీద మనం క్లిక్ చేసినట్లయితే వాటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఓపెన్ అయితే అవుతుంది. అండ్ ఈవెన్ మనం వీటి మీద హావర్డ్ చేసేటప్పుడు మనకి చిన్న చిన్న ఎఫెక్ట్స్ ని కూడా అదే ఆటోమేటిక్గా యాడ్ చేస్తుంది. ఈవెన్ మనం షెడ్యూల్ వ్యూయింగ్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మన కాంటాక్ట్ సెక్షన్ కూడా తీసుకొస్తుంది అనమాట. అండ్ ఈ పర్టికులర్ వెబ్సైట్లో మనకి టోటల్గా 3 సెక్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి మన హోమ్ సెక్షన్, రెండోది మన అబౌట్ సెక్షన్. సో అబౌట్ సెక్షన్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఎండింగ్లో మనకి ఫుటర్ కూడా ఉంటుంది. అండ్ అదే విధంగా ఎండింగ్లో మనకి కాంటాక్ట్ సెక్షన్ కూడా ఉంది. సో ఇది మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అండ్ మనం హోమ్ సెక్షన్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఓన్లీ 5 మాత్రమే మనం చెప్పాం కాబట్టి ఇక్కడ మనకి 5 ప్రాపర్టీ లిస్టింగ్స్ అయితే ఇచ్చింది. ఒకవేళ మనకి మల్టిపుల్ లిస్టింగ్స్ కావాలి అనుకుంటే దాన్ని కూడా మనం ప్రాంప్ట్ ద్వారానే ఇచ్చి ఈ విధంగా జనరేట్ అయితే చేయొచ్చు. ఇలా మనం ఈ పర్టికులర్ వెబ్సైట్ని ఓన్లీ ప్రాంప్ట్ మాత్రమే ఇచ్చి కర్సర్ అనే ఏఐ టూల్ని యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు కూడా చూద్దాం. అండ్ ఇక లేట్ చేయకుండా మనం వీడియోని కూడా స్టార్ట్ చేద్దాం. అండ్ మనం కర్సర్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసినట్లయితే మనకి యూఐ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ సేమ్ మన విఎస్ కోడ్ లాగానే ఈ కర్సర్ యూఐ కూడా ఉంటుంది అనమాట. అండ్ ప్రెజెంట్ మనం క్రియేట్ చేయబోయే వెబ్సైట్ వచ్చేసి ఒక రియల్ ఎస్టేట్ వెబ్సైట్. సో దానికోసం మనకి ఒక ఫోల్డర్ కూడా కావాలి. సో సింపుల్గా మనం లెఫ్ట్ టాప్లో చూసినట్లయితే మనకి ఫైల్ అనే ఒక సెక్షన్ అయితే ఉంది. అండ్ దీంట్లో మనం ఓపెన్ ఫోల్డర్ అనే సెక్షన్ మీద క్లిక్ చేసి మన డివైస్ నుంచి మన వర్కింగ్ ఫోల్డర్ని మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో సేమ్ మన విఎస్ కోడ్ లాగానే అనమాట. అండ్ నేను ఆల్రెడీ రియల్ ఎస్టేట్ అనే నేమ్తో ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసి దాన్ని నేను కర్సర్లో ఓపెన్ చేసి కూడా పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రైట్ సైడ్ మనం చూసినట్లయితే మనకి చార్ట్ అనే ఇంకో సెక్షన్ అయితే ఉంది. అండ్ దీంట్లో ఇప్పుడు మనం ఓన్లీ ప్రాంప్ట్ను మాత్రమే ఇచ్చి ఈ రియల్ ఎస్టేట్ వెబ్సైట్ని ఈ రియల్ ఎస్టేట్ అనే ఫోల్డర్లో క్రియేట్ అయితే చేయబోతున్నాం. అండ్ దానికంటే ముందు మనం ఈ బాటంలో చూసినట్లయితే మనకి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫస్ట్ దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇది మీకు ఏజెంట్లో ఉందా లేదని అయితే చెక్ చేసుకోండి. అండ్ డిఫాల్ట్గా మనకి ఏజెంట్లోనే ఇస్తాడు. ఒకవేళ లేనట్లయితే మీరు దీన్ని ఏజెంట్లో అయితే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ మోడల్ను కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అండ్ మనకి ఆటోమేటిక్గా స్టార్టింగ్ మనకి క్లాడ్ 3.5 అనే మోడల్నే ఇస్తాడు. సో సింపుల్గా మనం దీంట్లోనే ఈ రియల్ ఎస్టేట్ వెబ్సైట్ని కూడా క్రియేట్ అయితే చేద్దాం. అండ్ దీన్ని కూడా ఇక్కడ నుంచి మనం క్లోజ్ చేసేద్దాం. అండ్ ఫస్ట్ మనం సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చి ఈ రియల్ ఎస్టేట్ వెబ్సైట్ మొత్తాన్ని అంతే సింపుల్గా క్రియేట్ కూడా చేద్దాం. సో దానికోసం మనం సింపుల్గా మనకు అర్థమయ్యే విధంగా మనం ఒక ప్రాంప్ట్ కూడా ఇచ్చామన్నమాట. అండ్ ఈ ప్రాంప్ట్లో మనం ఏం చెప్తున్నామో కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం క్రియేట్ మీ ఏ గుడ్ లుకింగ్ రియల్ ఎస్టేట్ వెబ్సైట్ అని అయితే చెప్పాం. అండ్ దాన్ని కూడా దేంతో క్రియేట్ చేయాలనుకుంటున్నాం? ఓన్లీ HTML, CSS అలానే జావా స్క్రిప్ట్. అండ్ దాని తర్వాత మనం ఇంక్లూడ్ ఆల్ ఇమేజెస్ విత్ URL అని దానికే మనం ఇమేజెస్ని కూడా ఇంక్లూడ్ చేయమని అయితే చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ మనం ఆ వెబ్సైట్కి టోటల్గా 3 పేజెస్ ఉండాలని కూడా చెప్పేశాం. సో ఇక్కడ మనం సెక్షన్స్ను కూడా ఈ ఏఐకి అయితే చెప్పామన్నమాట. అండ్ ఆ సెక్షన్స్ ఏంటి? ఒకటి హోమ్ సెక్షన్, రెండోది అబౌట్ సెక్షన్, మూడోది కాంటాక్ట్ సెక్షన్. సో మనకి ఈ 3 సెక్షన్స్ని మాత్రమే క్రియేట్ అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం హోమ్ సెక్షన్లో నాకు ఇంక్లూడ్ 5 రియల్ ఎస్టేట్ సైట్స్ అని అయితే చెప్తున్నాం. సో మనకి 5 రియల్ ఎస్టేట్కి సంబంధించిన సైట్స్ని హోమ్ పేజ్లో మనకి ఇంక్లూడ్ అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఏం చెప్పాం? సో విత్ డీటెయిల్డ్ ఇన్ఫో వెన్ వి క్లిక్ ఆన్ ఇట్. అంటే మనకి ఓన్లీ స్టాటిక్గా ఉండకూడదు కాబట్టి మనం ఎప్పుడైతే ఒక సైట్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనకి దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫో కూడా ఓపెన్ అయితే అవ్వాలి అని అయితే చెప్పాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ప్రాంప్ట్ ఇక్కడ ఇచ్చామో ఈ ప్రాంప్ట్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నా. అండ్ ఈ ప్రాంప్ట్ని మీరు ఎగ్జాక్ట్గా మీ కర్సర్ కూడా ఇవ్వండి. సో ఇద్దరికి డిఫరెంట్గా అయితే క్రియేట్ చేస్తుంది, కానీ క్రియేట్ చేసేది మాత్రం ఎగ్జాక్ట్గా మనం చెప్పినట్లయితే క్రియేట్ చేస్తుంది. అండ్ ఏ విధంగా క్రియేట్ చేస్తుందని కూడా సింపుల్గా మనం సెండ్ అనే బటన్ మీద క్లిక్ చేసి కూడా చూద్దాం. సో మనం ఇక్కడ రైట్ సైడ్ చూడొచ్చు, స్టార్టింగ్ మనకి index.html అనే ఫైల్ని క్రియేట్ అయితే చేస్తుంది. సో మనం ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నామో మనకి ఈ విధంగా యాక్సెప్ట్ అనే ఈ పర్టికులర్ సెక్షన్ కూడా అడుగుతుంది అనమాట. సో మనం ఏదైతే ఫైల్ని క్రియేట్ చేసామో దాన్ని యాక్సెప్ట్ చేయాలనుకుంటే సింపుల్గా మనం యాక్సెప్ట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయొచ్చు.
అండ్ నెక్స్ట్ మనకి ఇంకో ఫైల్ అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ ప్రెజెంట్ మనకి about.html అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ మనకి స్టైల్స్ అన్ని ఆటోమేటిక్గా అదే క్రియేట్ చేస్తుంది. సో మనం ఎటువంటి టెన్షన్ కూడా పడాల్సిన అవసరం అయితే లేదు. సో మనకి అబౌట్ సెక్షన్ కూడా అయిపోయింది. అండ్ సింపుల్గా యాక్సెప్ట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనకి ఏం క్రియేట్ చేస్తుంది, సో దీన్ని కొంచెం మనం లెఫ్ట్ సైడ్కి అయితే పెట్టుకుందాం. సో అబౌట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనకి కాంటాక్ట్ సెక్షన్ కూడా క్రియేట్ అయితే చేస్తుంది. సో దీనికంటే ముందు మనం టాప్లోకి వెళ్ళి మనం చెప్పిన వాటన్నిటిని ఇది క్రియేట్ చేస్తుందో లేదో కూడా చూద్దాం. సో ఇక్కడ మనకి దానికి సంబంధించిన ఫీచర్స్ అన్నిటిని అయితే ప్రొవైడ్ చేసింది అనమాట. సో ఫస్ట్ మనకి ఏం చెప్పింది, ఐ విల్ హెల్ప్ యూ క్రియేట్ ఏ మోడర్న్ అండ్ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ వెబ్సైట్ విత్ రిక్వెస్టెడ్ ఫీచర్స్ అండ్ ఐ విల్ క్రియేట్ ద నెసెసరీ ఫైల్స్ అండ్ స్ట్రక్చర్ దెమ్ ప్రాపర్లీ. లెట్ మీ బ్రేక్ డౌన్ దిస్ ఇంటూ స్టెప్స్. సో సింపుల్గా మనకి స్టెప్స్ కింద అయితే బ్రేక్ చేసింది. అండ్ ఫస్ట్ ఏంటి, ఐ విల్ క్రియేట్ ద బేసిక్ ఫైల్ స్ట్రక్చర్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి దెన్ క్రియేట్ ద HTML ఫైల్స్ ఫర్ ఆల్ 3 పేజెస్. సో మనం హోమ్ సెక్షన్, అబౌట్ సెక్షన్ అలానే కాంటాక్ట్ సెక్షన్ చెప్పాం కాబట్టి వాటికి సంబంధించిన ఫైల్స్ని కూడా క్రియేట్ చేస్తానని అయితే చెప్తుంది. అండ్ దాని నెక్స్ట్ మనకి CSSని కూడా యాడ్ చేస్తానని అయితే చెప్తుంది. అండ్ దాని నెక్స్ట్ మనకి వెబ్సైట్ ఇంటరాక్టివ్గా ఉండడం కోసం ఇంప్లిమెంట్ జావాస్క్రిప్ట్ ఫంక్షనాలిటీ. సో ఇది కూడా మనకి ఆటోమేటిక్గా అదే క్రియేట్ చేస్తుంది. సో ఫస్ట్ మనం దీన్ని యాక్సెప్ట్ చేసేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనకి క్రియేట్ ఏ డీటెయిల్డ్ హోమ్ పేజ్ విత్ రియల్ ఎస్టేట్ లిస్టింగ్స్ అనమాట. సో మనం టోటల్గా 5 లిస్టింగ్స్ని చెప్పాం కాబట్టి మనకి 5 లిస్టింగ్స్ని మన హోమ్ పేజ్లో అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ దానికి సంబంధించిన ఫైల్స్ అన్నిటిని ఇది ఒక్కొక్కటిగా క్రియేట్ చేస్తుంది. అండ్ ఈవెన్ మనం వాటిని లెఫ్ట్ సైడ్ కూడా చూడొచ్చు. అండ్ ప్రజెంట్ మనకి జావాస్క్రిప్ట్ ఫైల్ని అయితే క్రియేట్ చేస్తుంది. సో మనకి జావాస్క్రిప్ట్ ఫంక్షనాలిటీ కూడా క్రియేట్ అయితే అయిపోయింది. సో దీన్ని కూడా మనం ఇక్కడ నుంచి యాక్సెప్ట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనకి అన్నిటిని క్రియేట్ అయితే చేసేసింది. ఈవెన్ మనం లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, మనకి CSSకి వేరేగా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసింది. ఈవెన్ జావాస్క్రిప్ట్ కోసం కూడా మనకి ఇంకో సెపరేట్ ఫోల్డర్ని క్రియేట్ చేసి దాంట్లో మనకి స్క్రిప్ట్ని అయితే పెట్టింది. అండ్ సింపుల్గా మనం యాక్సెప్ట్ ఆల్ మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం వెబ్సైట్ని లైవ్ చేసి ఏ విధంగా మనకి క్రియేట్ చేసిందో కూడా చూద్దాం. సో నాకు ఏ విధంగా క్రియేట్ చేసిందో ఎగ్జాక్ట్గా మీకు కూడా అదే విధంగా అయితే క్రియేట్ చేయదు. సో UI డిఫరెన్స్ అయితే మనకు ఉంటుంది, కొన్నిసార్లు మనకి ఫంక్షనల్ డిఫరెన్స్ కూడా ఉండొచ్చు. సో సింపుల్గా మనం ఇప్పుడు ఈ గో లైవ్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి వెబ్సైట్ లైవ్ అయితే అయింది. సో దీనికంటే ముందు మీకు ఈ గో లైవ్ అనే బటన్ మీకు లేకపోయినట్లయితే కర్సర్లో ఇక్కడ మీరు టాప్ లెఫ్ట్లో చూసినట్లయితే ఇక్కడ మనకి డౌన్ యారో ఉంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఎక్స్టెన్షన్స్ అని ఇంకో సెక్షన్ ఉంది. సో దీంట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం లైవ్ సర్వర్ అని సెర్చ్ చేసి లైవ్ సర్వర్ని మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ లైవ్ సర్వర్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కర్సర్లో మీకు కూడా ఈ విధంగా గో లైవ్ అనే బటన్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ ప్రెజెంట్ మనం దీన్ని ఇలానే పెట్టేద్దాం. అండ్ ఇక్కడ నుంచి దీన్ని మినిమైజ్ చేద్దాం. అండ్ మన వెబ్సైట్ ఏ విధంగా క్రియేట్ అయిందో కూడా చూద్దాం. సో ఫస్ట్ మనకి హోమ్ సెక్షన్ ఉంది. అండ్ దీంట్లో మనం 5 ప్రాపర్టీ లిస్టింగ్స్ని చెప్పాం కాబట్టి మనకి 5 ప్రాపర్టీ లిస్టింగ్స్ని అయితే ఇచ్చింది. అండ్ దాని నెక్స్ట్ మనం బాటంలోకి వెళ్తే మనకి ఫుట్టర్ సెక్షన్ కూడా ఆటోమేటిక్గా మనం చెప్పకుండానే క్రియేట్ అయితే చేసింది. సో ఇది కూడా మనకి బెస్ట్ వన్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం అబౌట్ సెక్షన్లోకి వెళ్ళినట్లయితే సో అబౌట్ సెక్షన్లో మనకి సో సూపర్గా అయితే క్రియేట్ చేసింది UI కూడా. సో ఇక్కడ మనకి ఎక్స్పర్ట్ టీమ్ని కూడా ప్రొవైడ్ చేసింది. ఈవెన్ మనకి సింపుల్ ఫుట్టర్ సెక్షన్ కూడా ప్రొవైడ్ చేసింది. అండ్ నెక్స్ట్ మనం కాంటాక్ట్ సెక్షన్లోకి వెళ్ళినట్లయితే సో కాంటాక్ట్ సెక్షన్లో మనం కాంటాక్ట్ చేయడానికి మనకి లెఫ్ట్ సైడ్ కాంటాక్ట్ ఇన్ఫో పెట్టింది. ఈవెన్ మనం మెసేజ్ని ఇక్కడ నుంచి కూడా పెట్టచ్చు. అండ్ ఇది మనకి వర్క్ అయితే అవ్వదు. అండ్ దీన్ని మనం వర్కబుల్ చేయాలి అంటే మళ్ళీ మనం ప్రాంప్ట్ని ఇచ్చి దీన్ని మనం వర్కింగ్ ఒక కాంటాక్ట్ ఫామ్ లెక్క అయితే క్రియేట్ చేయాలి. ఈవెన్ మనకి లొకేషన్ కూడా ఇక్కడ మనం మ్యాప్లో అయితే ప్రొవైడ్ చేసింది. సో ఇది కూడా మనకి సూపర్ వన్ అనమాట. అండ్ సింపుల్గా మనకి వెబ్సైట్ని సింగిల్ ప్రాంప్ట్తో ఇచ్చి మనం దీన్ని అయితే క్రియేట్ చేస్తాం, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ హోమ్ సెక్షన్లోకి వచ్చేద్దాం. అండ్ ఇప్పుడు మనం వ్యూ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేసినట్లయితే సో మనకి స్పెషల్గా దీనికోసం సో డైరెక్ట్గా తీసుకొచ్చేసింది ఇక్కడికి. ఈవెన్ మనం ఏదైనా ప్రాపర్టీ మీద క్లిక్ కూడా చేద్దాం, ఎందుకంటే మనం ఇక్కడ ప్రాంప్ట్లో కూడా చూడొచ్చు. సో ఫస్ట్ మనం కర్సర్ని ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మనం టాప్లో చూసినట్లయితే మనకి రియల్ ఎస్టేట్ వెబ్సైట్లో ఎప్పుడైతే మనం దాని మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనకి డీటెయిల్డ్ ఇన్ఫో అని ఇక్కడ మనం మెన్షన్ కూడా చేసాం. సో సింపుల్గా మనం దీన్ని ఇక్కడ నుంచి మినిమైజ్ చేద్దాం. అండ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఆ డీటెయిల్డ్ ఇన్ఫో ఓపెన్ అవుతుందో లేదో కూడా చూద్దాం. సో సింపుల్గా క్లిక్ చేద్దాం. అండ్ మనకి ఓపెన్ అయింది, కానీ ఇమేజ్ అయితే ఇక్కడ మనకి రీసైజ్ అవ్వలేదు. సో దీన్ని ఇప్పుడు మనం ఫిక్స్ అయితే చేయాలి. సో సింపుల్గా కర్సర్ ఓపెన్ చేద్దాం.
అండ్ ఇక్కడ మనం ఫిక్స్ ద ఇమేజ్ సైజ్ వెన్ వి క్లిక్ ఆన్ ద ప్రాపర్టీ అండ్ సింపుల్గా ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. సో మనకు ఒక సింపుల్ ఇష్యూ వచ్చింది. ఈవెన్ మనం దాన్ని సిఎస్ఎస్లోకి వెళ్ళి మనం మాన్యువల్గా కూడా దాన్ని ఫిక్స్ అయితే చేయొచ్చు. కానీ ఇక్కడ మనం వైబ్ కోడింగ్ అయితే చేస్తున్నాం. అంటే మొత్తాన్ని ప్రాంప్ట్ ద్వారానే చేయాలనుకుంటున్నాం కాబట్టి మనకి ఏ ఇష్యూ ఉన్నా సరే మనం దాన్ని ప్రాంప్ట్ ద్వారానే రిజాల్వ్ కూడా చేస్తున్నాం అనమాట. అండ్ ఇప్పుడు మనకి ఫిక్స్ అయిపోయినట్లయితే చూపిస్తుంది. అండ్ వెళ్ళి ఇప్పుడు మనం చెక్ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా ఏదో ఒక దీని మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి ప్రాపర్గా ఇమేజెస్ని ఈవెన్ మనం ఎప్పుడైతే హోవర్ చేస్తామో అప్పుడు మనకి చిన్న స్కేలింగ్ ఎఫెక్ట్ని కూడా ప్రొవైడ్ అయితే చేసింది. అండ్ ఈవెన్ మనం బాటంలోకి వెళ్ళినట్లయితే మనకి డీటెయిల్డ్ ఇన్ఫో కూడా ప్రొవైడ్ చేసింది. ఈవెన్ ఫీచర్స్ చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం షెడ్యూల్ వ్యూయింగ్ మీద కూడా క్లిక్ అయితే చేద్దాం. సో మనకి షెడ్యూల్ వ్యూయింగ్ అయితే ఇక్కడ వర్క్ అయితే అవ్వట్లేదు. అండ్ ఇప్పుడు మనం ఇంకో ప్రాంప్ట్ కూడా ఇచ్చి దీన్ని కూడా వర్క్ అయ్యేటట్లయితే చేద్దాం. సో సింపుల్గా మనం కర్సర్ని ఓపెన్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం ఏం చెప్దామంటే when I click on the schedule viewing just redirect to contact form అని అయితే చెప్దాం. సో ఇక్కడ ఫ్రమ్ అని పడింది. సో నో ప్రాబ్లం. సో మనకి ఇది కూడా ఫిక్స్ అయిపోయింది. అండ్ సింపుల్గా యాక్సెప్ట్ ఆల్ మీద క్లిక్ చేద్దాం. అండ్ వెళ్ళి దీన్ని కూడా చెక్ అయితే చేద్దాం. సో సింపుల్గా మనం ఏదో ఒక ప్రాపర్టీని ఓపెన్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఎండింగ్లోకి వెళ్ళి సింపుల్గా షెడ్యూల్ వ్యూయింగ్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో ఎప్పుడైతే మనం షెడ్యూల్ వ్యూయింగ్ అనే బటన్ మీద క్లిక్ చేసామో డైరెక్ట్గా మన కాంటాక్ట్ సెక్షన్కి రీడైరెక్ట్ అయితే చేసింది. సో ఎప్పుడైతే ఆ పర్టికులర్ ప్రాపర్టీని మనం చూడాలి అనుకుంటామో అప్పుడు మనం వీళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఆ ప్రాపర్టీని మనం విజిట్ అయితే చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఈ సింపుల్ రియల్ ఎస్టేట్ వెబ్సైట్ని ఓన్లీ ప్రాంప్ట్ మాత్రమే ఇచ్చి క్రియేట్ అయితే చేసాం. అండ్ ఈ విధంగా మనం డిఫరెంట్ ఏఐ టూల్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ వాటితో మనం ఏమేమి క్రియేట్ చేయొచ్చో కూడా చూద్దాం. అండ్ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.